ఇది ఎక్కడ అంటే ఎంత తేడా ఉంటుంది అంటే మిగతా జనం ఏడమేరు. ఇలా మేధావి వర్గం కానీ నిపుణులు కానీ వాళ్ళు ఏం అంచనా వేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర జనాభా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము 4,30,00,000 ఉండాలి. 4,30,00,000 జనాభా ఉండాలి. ఏ రేషియో ప్రకారం? ఎలక్షన్ కమిషన్ 3,34,00,000 మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి ప్రకటించిన తర్వాత ఆ రేషియో ప్రకారము 4,30,00,000 మంది జనాభా ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,70,00,000 అంటుంది. మిగతా 60 లక్షలు ఏడవేరు సంపేసిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మిగతా 60 లక్షల మంది ఏడుకు వేరు. అరే ఓటర్లు 3,30,00,000 ఉంటారు, జనాభా 3,70,00,000 ఉంటారా? ఇది ఎక్కడి సర్వే మీది? 10% ముస్లిం బీసీలు కలుపుతారు. ఏ జాగిరా మీ తాత జాగిరా? ఎట్లా కలుపుతారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? అలా ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వానికి అడుగులు మొక్కుతారు బీసీ సంఘాలు. ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఒక బీసీ సంఘం మాడతలేదు. అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. అలా 30 మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లింస్ గెలిచింది. వాళ్ళ మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళ సర్పంచ్ ఎవరు గెలవడు? ఇలా బీసీలు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు? బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జెడ్పీటీసీ గెలవాడు. రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కరికి వేసుకుంటారు వాళ్ళు. ఈ బీసీల బతికేంది? అలా హిందువుల బతికేంది తెలంగాణ రాష్ట్రంలో. బిచ్చ బతుక అదేమన్నా హిందువులది అడకదిరా మిమ్మల్ని ఏమన్నా? ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొగ్గియాలా? హిందువుల మనోబలు దెబ్బతీసి ఏందన్న జాతి? అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము ముల్దారం కట్టుకుంటాం, మా జాతిది. ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలేదు ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మళ్ళీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. మేము బీసీలు ఉత్తరిస్తాం, మాదే బీసీ సంఘం, మేము చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడవైనాయి. 46% ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే గింత ఘోరమా? బీసీ ముస్లింలను బీసీలో గుర్తిస్తారా? బీసీలలో కలుపుతారా? వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు. వాళ్ళ ఇదెక్కడ చెప్తారా? ఇదెక్కడ రాచరికం? నాకు అర్థం కాదు. గింత రాచరికమా? ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్, హిందూ వ్యతిరేక గ్యాంగ్, వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనే ఇది. ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్